మూడు మహాపురుష యోగాలు ఇక వారికి దశ తిరిగినట్టే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం జ్యోతిష శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటిగా భావించే మహాపురుష యోగాల గురించి. ముఖ్యంగా ప్రస్తుతం గ్రహాల సంచారం కారణంగా ఒకేసారి మూడు మహాపురుష యోగాలు ఏర్పడినట్లు జ్యోతిష నిపుణులు చెబుతూ ఉన్నారు. రుచక మహాపురుష యోగం, భద్ర మహాపురుష యోగం, హంస మహాపురుష యోగం. ఈ మూడు యోగాలు కొన్ని రాసుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతున్నాయని అంటూ ఉన్నారు. దశ తిరుగుతోందా? అదృష్టం తలుపు తట్టుతోందా? ఆర్థిక సమస్యలు ముగియబోతున్నాయా? ఉద్యోగంలో ప్రమోషన్ వస్తోందా? విదేశీ అవకాశాలు కల్పిస్తాయా? పెళ్లి సంబంధాలు కుదురుతాయా? కోర్టు కేసులు పరిష్కారం అవుతాయా? ఈ మూడు మహాపురుష యోగాల ప్రభావం ఎవరి జీవితాన్ని ఎలా మార్చబోతోందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో యోగాల ప్రభావం ఎక్కువగా ఉండే రాశి ఏదో కూడా చెప్పబోతున్నాం. ఫ్రెండ్స్, జ్యోతిష శాస్త్రంలో పంచమహాపురుష యోగాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది సాధారణ యోగాలు కావు. గ్రహాలు తమ స్వరరాశిలో లేదా ఉచ్చస్థితిలో కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడే అత్యంత శక్తివంతమైన యోగాలు. ఈ యోగాలు ఏర్పడినప్పుడు వ్యక్తి జీవితంలో అనూహ్యమైన పురోగతి, సంపద, గౌరవం, పేరు ప్రతిష్టలు, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన మూడు యోగాలలో మొదటిది రుచిక మహాపురుష యోగం. ఇది కుజుడు తన స్వస్థానంలో ఉండడం వల్ల ఏర్పడుతోంది. ఈ యోగం ధైర్యం, నాయకత్వం, భూములు, ఆస్తులు, అధికారం, విజయాలను ప్రసాదిస్తోందని చెబుతూ ఉన్నారు. రెండవది భద్ర మహాపురుష యోగం. ఇది బుధుడు తన స్వరాశిలో ఉండడం వల్ల ఏర్పడుతోంది. ఈ యోగం ఉన్న వారికి తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం, కమ్యూనికేషన్ శక్తి, ఆర్థిక పురోగతి, వ్యూహాత్మక ఆలోచనలు పెరుగుతాయి. మూడవది హంస మహాపురుష యోగం. ఇది గురుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఏర్పడుతోంది. ఈ యోగం ధనాభివృద్ధి, ఆధ్యాత్మికత, గౌరవం, విద్య, కుటుంబ సౌఖ్యం, ఉన్నత స్థితిని కలిగిస్తోందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటో, ఈ మూడు యోగాల ప్రభావం కొన్ని రాశులపై అత్యంత శక్తివంతంగా ఉండబోతోందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా అక్టోబర్ చివరి వరకు ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. మొదటిగా మేష రాశి గురించి మాట్లాడుకుందాం. మేష రాశి వారికి రుచిక మరియు హంస మహాపురుష యోగాలు ఒకేసారి ప్రభావం చూపించవచ్చని చెబుతూ ఉన్నారు. ఇది చాలా అరుదైన పరిస్థితి. ఈ కాలంలో ప్రభుత్వ గుర్తింపు, ఉద్యోగ పురోగతి, ఆస్తి లాభం, విదేశీ అవకాశాలు, కుటుంబ శుభకార్యాలు జరిగే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక కోరిక నెరవేరే అవకాశం ఉంది. జీవితంలో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. ఈ రాశికి భద్ర మహాపురుష యోగం బలంగా పనిచేస్తుందని చెబుతూ ఉన్నారు. వ్యాపారాలు, ఉద్యోగులు, విద్యార్థులు అందరికీ ఇది అనుకూల కాలంగా ఉండవచ్చు. వ్యాపార విస్తరణ, కొత్త ఒప్పందాలు, ఆదాయ పెరుగుదల, కొత్త ఉద్యోగ అవకాశాలు, ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని జ్యోతిష్య విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. కొంతమంది జీవితంలో నాయకత్వ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. ఈ రాశి వారికి హంస మరియు రుచిక మహాపురుష యోగాలు కలిసి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఆర్థికంగా ఎంతో బలమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. చాలా కాలంగా ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గవచ్చు. సొంత ఇంటి కళ నెరవేరవచ్చు. విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినిపించవచ్చు. సంతాన యోగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు పేర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు తులరాశి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ రాశి వారికి ఉద్యోగం మరియు కెరియర్ పరంగా మంచి కాలం ప్రారంభమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలు రాసే వారికి అనుకూల సమయం కావచ్చు. ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశం ఉండవచ్చు. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. ఆదాయంలో స్థిరమైన పెరుగుదల కనిపించవచ్చు. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా కలగవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ధనుస్సు రాశి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ రాశి వారికి గురువు అనుగ్రహం ప్రత్యేకంగా ఉండబోతుందని చెబుతూ ఉన్నారు. ఆదాయ వృద్ధి, వ్యాపార ఒప్పందాలు, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత, పిత్తార్జిత ఆస్తుల లాభం వంటి అంశాలు ప్రధానంగా కనిపించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ముందుకు కదలవచ్చు. ఆర్థిక నిర్ణయాల్లో విజయం సాధించే అవకాశాలు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మకర రాశి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ రాశి వారికి రుచిక మరియు హంస యోగాల ప్రభావం కారణంగా సమాజంలో గుర్తింపు పెరిగే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. అధికారిక స్థానాలు లభించవచ్చు. వ్యాపార విస్తరణ, ఉద్యోగ పురోగతి, కుటుంబ శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వం ఇవన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి, గృహప్రవేశం, కొత్త ఆస్తుల కొనుగోలు వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం యోగాలు అవకాశాలు మాత్రమే సూచిస్తాయి,
కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కష్టపడి పని చేసుకునే వారికి అవకాశాలు మరింత మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం కొందరికి మంచి మార్పులు తీసుకురావచ్చు. గురు ప్రభావం కారణంగా దైవభక్తి పెరగవచ్చు, కుటుంబ బంధాలు బలపడవచ్చు, మానసిక ప్రశాంతత లభించవచ్చు. 3 మహాపురుష యోగాలు ఒకేసారి ప్రభావం చూపడం జ్యోతిష్య పరంగా ఒక ఆసక్తికరమైన పరిణామంగా భావిస్తూ ఉన్నారు. అందుకే ఈ కాలాన్ని చాలా మంది శుభకాలంగా పరిగణిస్తూ ఉన్నారు. అయితే ప్రతి వ్యక్తి జాతకం వేరు, గ్రహస్థితులు వేరు, దశలు వేరు, కాబట్టి వ్యక్తిగత ఫలితాలు కూడా భిన్నంగా ఉండవచ్చు. అయినప్పటికీ రాశుల వారికి అనేక అవకాశాలు తలుపు తట్టే సమయం అని జ్యోతిష నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి మీ రాశి ఏది? ఈ మహాపురుష యోగాల ప్రభావం గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి జ్యోతిష విశ్లేషణలు మరియు ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సంతోషంగా ఉండండి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.